ఈ నెల 21న విశాఖకు రానున్న ప్రధాని. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖ కేంద్రంలో నిర్వహించే యోగా కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన యోగా కార్యక్రమ పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. అక్కడికి వెళ్తామా? బై రోడే వస్తున్నారు సార్. అక్కడ వెళ్ళి రిసీవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా రిసీవ్ చేసుకొని కాన్వేలో రావచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే సార్. తర్వాత సార్ ఈ పైన స్టేజ్లో ఫస్ట్ స్పీచెస్ ఉంటుంది సార్. 6:30 to 7 మనం స్పీచెస్ పెట్టుకున్నాం సార్. స్పీచెస్ తర్వాత సార్ పిఎం గారు తమరు అందరూ కూడా ఫ్రంట్లో వచ్చి పర్ఫామ్ చేస్తారు సార్. గతంలో అలా ప్లాన్ చేశారు సార్. అదొక్కటి క్లారిటీ తెచ్చుకోవాలి సార్. మనం ఇక్కడ ఫ్రంట్కి వచ్చి ఒక ఎన్క్లోజర్లో ఒక పర్టికులర్ ఎన్క్లోజర్లో పెర్ఫార్మెన్స్ చూపించారు కదా, చూపించారు అప్రూవల్. ఇక్కడ ఆయుష్ మినిస్టర్ గారు ఫస్ట్ వెల్కమ్ చెప్తారు సార్. డిప్యూటీ సీఎం గారు, మీరు, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మొత్తం 7 o'clock షార్ప్గా అయిపోవాలి. ప్రైమ్ మినిస్టర్ గారు 15 minutes టైం అడిగారు సార్. సో అంటే 6:30 నుంచి 6:45కి ఈ ముగ్గురు స్పీచ్ అయితే దెన్ 6:15 to 6:45 to 7 ప్రైమ్ మినిస్టర్ గారు సార్ 7 o'clock షార్ప్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలన్నారు. ఎందుకంటే టోటల్ ఇంటర్నేషనల్గా అందరూ కూడా కంపల్సరీగా కావాలి సార్. సో ఇక్కడ కూడా ఈ లాస్ట్ 3 compartments సార్, C8, 9, 10 సార్, ఈ లాస్ట్ 3 compartments ఈ పక్కన ఉన్న పాండ్రంగాపురం ఏరియా వాళ్ళు ప్రజల కోసం కేటాయించడం జరిగింది సార్. ఈ పార్క్ హోటల్ జంక్షన్ తర్వాత నుంచి ఇట్ గోస్ అప్ టు భీమ్లీ సార్. ఎక్స్పెక్ట్ చేసేది లేదు ఇంకా. క్లియర్ ఈ రోజు రేపటికి సచివాలయం నుంచి రిహార్సల్ జరగాల్సిందే. వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఎవరంటే వాళ్ళు ఎంటర్ కావడానికి కదమ్మా. నేను అయిపోయినా కూడా నేను ఒకటే అడిగాను ఈ రోజు నుంచి 3 రోజుల్లో రిహార్సల్ చేయాలి. ఈ 4 రోజులు 19 కానీ 20 కానీ డెమాన్స్ట్రేషన్ మాక్ యోగా ఉంటుంది. ఆ రోజు వాళ్ళే వస్తారు, చేసి మళ్ళీ వెళ్తారు. 6:30కి స్టార్ట్ అవుతుంది, 8కి క్లోజ్ చేస్తారు సార్. దెన్ ఓన్లీ దిస్ మాక్ అయిపోయినాక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సచివాలయం అదే సార్, వార్డు సచివాలయం. వార్డు సచివాలయం మీరు మేక్ ఇట్ సచివాలయం. వార్డు పంచాయతీ అది వేరే. సచివాలయానికి వార్డు లేదు, పంచాయతీ లేదు. అర్బన్ రూరల్ అంతే. బీ క్లియర్. కార్యక్రమ విజయవంతం కోసం అధికారులు చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. యోగా నిర్వహించే ఆర్కే బీచ్, దాని పరిసర ప్రాంతాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. యోగా కార్యక్రమానికి వచ్చే వివిఐపీలతో పాటు ప్రజలు పాల్గొనే వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందబోతున్న విశాఖలో నిర్వహించే యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతుంది. ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్లో సైతం ఎక్కే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎమర్జెన్సీ కంటింజెన్సీ ప్లాన్ స్కీమ్ బి. ఎస్ సార్. స్కీమ్ బి విల్ గో టు ప్లెయిన్ ఏరియా. ప్లెయిన్ ఏరియా సార్. మనకి రైల్వే గ్రౌండ్ ఉంది సార్. రైల్వే గ్రౌండ్ అక్కడ కూడా రెడీ చేసి ఉంచుతాం సార్. అక్కడ పెట్టుకోండి, అక్కడ పంపించాలి. అది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ఎస్ సార్. Thank you.